బండిని సైడ్ గుంజుతూనే ఉంటారు. లైసెన్సు, ఆర్సీ, పొల్యూషన్ పేపర్లు ప్రతి ఒక్కటి చూసినాక అన్ని ఓకే అంటే పంపించేస్తారు. ఈటికంటే ముందు చూసేది నెత్తికి హెల్మెట్. ఇంట్లో ఏది లేకున్నా కథమే, ఇక సుక్కలు చూడాల్సిందే. ఓ మేం కాదుల్లా, పబ్లిక్ అంటాన్రు. నేను చలాన్ పే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వైఆర్ స్టాపింగ్ అంటే ఒక 5 minutes లో వేరే వాళ్ళు వచ్చేసి కౌన్సిలింగ్ ఇస్తారు అని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ 40 minutes పైన అయిపోయింది. ఆల్రెడీ ఫైన్ వేసారు. లేట్ అవుతుందని కూడా పంపిస్తలేరు. ఒక 10 నిమిషాలు ఆగండి సార్ వచ్చి మాట్లాడతారు అని చెప్పి. గదన్నట్టు ఆలస్యం అవుతుందన్నా, అర్జెంట్ పోవాలన్నా అస్సలు ఇడుస్తలేరట ట్రాఫిక్ వాళ్ళు. హెల్మెట్ పెట్టుకోలేదని, రాంగ్ రూట్ లో వచ్చినవని, ఆ రూల్స్ తప్పినవు, ఈ రూల్స్ పాటించలేదని పక్కకు తీసుకుపోయి పోనిస్తలేరట. చలానా వేసిరు, బండి ఆపిరు అంతే. ఇక వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. ఇట్లా రోడ్ల మీద ఆలస్యం చేయొద్దు, చలాన్ల కోసం సతాయించొద్దు, కావాలంటే నోటీసులు పంపురని హైకోర్టు ఆర్డర్ వేసినా ఇంటలేరని పబ్లిక్ అంటారు. లాస్ట్ మంత్ ఒక హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. వెహికల్స్ మాత్రం ఆపడానికి లేదు, మీరు పెనాల్టీ వేస్తే వేయండి. ఇక్కడ 40 minutes నుంచి ఇదే తంతు జరుగుతున్నది. అది బై మిస్టేక్ హ్యాండిల్ లెఫ్ట్ గా తిరగగానే మీరు లెఫ్ట్ కున్నారు, రండి వచ్చేసి అని చెప్పి కుర్చీ పెట్టుకుని బలవంతంగా వచ్చేస్తారు. అదే మాట పోలీసులను అడుగుతానేమో. చలాన్స్ మేమేం కట్టించడం లేదు, ఫైన్ వేసే పంపిస్తున్నాం. కాబట్టి ఈ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ అనే దాని మీద 10-15 వెహికల్స్ జమ కాగానే వాళ్ళకు సీనియర్ ఆఫీసర్స్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. అయితే కౌన్సిలింగ్ ఇస్తానికి మా సార్ రావాలి, జరాగాని పోనిస్తలేరట. ఎనుకో ముందో ఫైన్లు కట్టించుకోరు కానీ పనుల మీద పోతల్లో నడిమిట్లో పరిశాన్ చేయకూరి జరా.